హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి డెలైట్ నుంచి అండి. డెలైట్ అనేది మనందరికీ తెలిసిన కంపెనీయే, చాలా మంచి కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ అండి. డెఫినెట్గా అందరూ అప్లై చేసుకోండి. డెలైట్ వాళ్ళు ఏ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారు, అలాగే మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా చూపించేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నట్లయితే డెలైట్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ అనలిస్ట్ అకౌంట్ సర్వీస్ ప్రొఫెషనల్ డిఏఎస్ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారండి. లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. సో హైదరాబాద్ లొకేషన్కి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది వచ్చి ఉండాలని చెప్పేసి అడుగుతున్నారండి. ఇక్కడ ఎస్పెషల్లీ ఎక్సెల్లో, పవర్ పాయింట్లో, వర్డ్లో కనుక మీరు ప్రొఫెషియెంట్ అయి ఉంటే కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే మీకు వర్చువల్గా వర్క్ చేయడానికి ఎబిలిటీ ఉండాలండి. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ అండ్ టీమ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ 0 to 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారండి. సో మీరు 0 to 2 years అని ఇచ్చారు కాబట్టి ఫ్రెషర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు 0 to 2 yearsలో ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్లియర్గా బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే 11 AM నుంచి 8 PM వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది, 2 PM నుంచి 11 PM వరకు ఒక షిఫ్ట్ ఉంటుందండి. జాబ్ లొకేషన్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను ఈ జాబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ క్రైటీరియా అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో ఫ్రెషర్గా అప్లై చేసుకునే వాళ్ళైతే రీసెంట్ పాస్ అవుట్స్ ఉంటారు కదా, 2022, 2023, 2024, 2025 వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెషర్గా. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ప్రీవియస్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.